కలుగునుగాక. ఇప్పుడు ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికి వందనాలు. మరి ఈ దినము రేపు ప్రత్యేకంగా సంవత్సరం ఆఖరి మరి కూడికలుగా మరి ప్రభు సిద్ధపరుస్తున్న దినాలు. ఈ సంవత్సరం ఆఖరి మరి దినాలలో మనం ఉన్నాము. దేవుడు గత మరి జనవరి మొదలుకొని మరి 11 నెలలు కాపుదల చేసి ఈ 12వ నెలలో ప్రభు తన కృప చేత 29వ తారీఖులో ప్రభు మనల్ని ఉంచారు. మన ముందు ఇంకా 2 days మాత్రమే ఉన్నది. ఈరోజు మరి ముగిస్తే ఇంకా 31st నైట్ అనేది మరి ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం, తరుణం. మన జీవితాలలో కూడా అతి భాగ్యాన్ని ప్రభు మనకిస్తున్నారు. ఇంకా మరి నెలలు గడిచినవి, అలాగే మరి వారములు గడిచిపోయి ఉన్నవి, రోజులు గడిచినవి, మరి ఇంకా కొన్ని గంటలు అనేది మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వాటిలో మరి విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యమైంది. మనం కూడా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు ఆ ప్రణాళిక పట్ల ఎదుగో మరి నడిపిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకులు మరి 11 నెలలు ఎదుర్కొని ఉండొచ్చు. అయినను దేవుని సన్నిధిలో ఓపికతో, దేవుని సన్నిధిలో నిరీక్షణతో, దేవుని సన్నిధిలో మనము ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఆయన మనకిచ్చినటువంటి దినాలు చాలా ప్రాముఖ్యమైన దినాలు. కాబట్టి మనము జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనము ముందుకు వెళ్దాం. వందనాలు. దేవుని యొక్క సన్నిధానములో వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుడు మరి నిన్నటి దినాన కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. దేవుని సన్నిధిలో ఎదుగో మరి ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తములో ప్రభు నడిపిస్తున్నాడు. ఎస్తేరు గ్రంథములో నుండి కొన్ని విషయాలు. అహష్వేరోషు ఎదుగో మరి 127 సంస్థానములో గొప్ప రాజుగా ఉన్నాడు. తన కింద ఎంతో అధిపతులు ఉన్నారు. వారు మరి ఎంతగానో తన యొక్క వైభవాన్ని, తన మహిమను, తన రాజ్యం యొక్క స్థితిని మరి 108 దినాలు కనపరిచాడు. 7 దినాలు విందు చేయించాడు. తన యొక్క ప్రజల కోసమై ఎన్నో రీతులుగా చేసి ఉన్నారని మనము ధ్యానం చేసుకున్నాం. వాటిలో మనం కంటిన్యూగా చేసినప్పుడు ఎదుగో మరి అక్కడ మనము వస్తీని మనం చూస్తున్నాం. తన యొక్క మరి రాణి అయినటువంటి వస్తీ ఎప్పుడైతే మాట చెప్పాడో అదిగో మరి రమ్మని పిలిపించారో ఆమె చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ సమయమందు రాలేను అని చెప్పింది. ఎప్పుడైతే మాటకు విధేయత చూపలేదో అప్పుడే తన యొక్క అధికారాన్ని తనకున్న అధికారము కోల్పోయింది. తనకున్నటువంటి ఎదుగో రాణి స్థానాన్ని కోల్పోయింది. ఎదుగో మరి అహష్వేరోషు అనబడినటువంటి 127 సంస్థానములో ఆమె యొక్క తన యొక్క అదిగో మరి స్థితిని మొత్తం కోల్పోయి అదిగో అక్కడ ఖాళీగా కనబడతా ఉంది. అలాంటి టైంలో, అలాంటి సమయమందు ఇక్కడ ఒక సమయము కనబడతా ఉంది, ఒక విధానము కనబడతా ఉంది. ఇక్కడ ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12 వచనం, 11, 12, 13 వచనాలు మనం చదువుకుందాం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకు తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేటివేమో ఆలోచించుకొనమని
దేవునికి స్తోత్రం చూద్దా. హల్లెలూయా. మొర్దుకై అదిగో బాబాయ్, తనను పెంచినటువంటి తండ్రి, పిన తండ్రి అదిగో చక్కటి అందములో పెంచాడు, చక్కటి భక్తిలో పెంచాడు, ఒక ఉన్నతమైన స్థితిలో పెంచాడు. ఆమెకు ఒక యోగ్యత ఇవ్వాలని తనను ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాడు, తన కోసం ఎంతగానో నలిగిపోయాడు. మొర్దుకై ఆ యొక్క తన కుమార్తె విషయంలో ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఎంతగానో కష్టపడ్డాడు, ఎంతగానో కన్నీరు గార్చాడు, ఎంతగానో ప్రార్థించాడు. ఒక సమయం వచ్చింది. ఏ సమయం అయ్యా అంటే ఇదిగో మరి అహోషోరోషు అదిగో తన కుటుంబంలో ఒక రాణి కావాల్సి వచ్చింది. ఆయనకు ఒక రాణి కావాలి. ఎవరు అంటే చాలా మంది అందమైన వాళ్ళని చూస్తే యువరాణులను చూస్తే కన్నికలను చూస్తే ఎవరి మీద అతనికి మనసు కలగలేదు, కానీ ఒక ఎస్తేరు మీదనే. దేవునికి స్తోత్రం. ఎంతగా పెంచాడయ్యా అంటే అంతగా అదిగో మరి ఆమె మీద దయ పుట్టినట్టుగా, ఆమెను ప్రేమించినట్లుగా, ఆమెకు ఇష్టమైనట్లుగా ఇలాగున ఆ యొక్క మొద్దుగా పెంచిన విధానం ఉంది. ఆమె కోసము ఎంతగానో త్యాగం చేశాడు. ఈ రోజున ఎక్కడున్నాయి అంటే ఇదిగో మరి ఆ యొక్క మరి 127 సంస్థానములో ఒక రాణి స్థానములో ఉంది. ఆమె దగ్గర కన్నికులు ఉన్నారు, ఆమెకు అధికారం ఉంది, ఆమెకు స్థితిగతులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు కదా, ఈ సమయములో ఇదిగో నీకు అన్ని ఉన్నాయి, అంతఃపురములో ఉన్నావు, కానీ ఏది ఎంచుకుంటావు ఎంచుకో అన్నాడు. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా ఎంచుకోవాల్సింది. ఒక స్థానం ఇస్తున్నాడు దేవుడు, ఒక స్థితినిచ్చాడు దేవుడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, ఒక భర్తనిచ్చాడు దేవుడు, ఒక భార్యనిచ్చాడు దేవుడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, ఒక బిడ్డనిచ్చాడు దేవుడు. ఎంచుకోవాలి. అది లోకమా లేకపోతే దేవుడా? ఎందుకో లోకాశల దేవుడు ఎంచుకోవాలి. అది మొద్దుకై కూడా అంటున్నాడు కదా, నీవు ఈ సమయంలో మౌనముగా ఉంటే యూదులకు సహాయం వస్తుంది, ఇదిగో యూదులకు మరొక దిక్కున సహాయం వస్తుంది. కానీ నీవు ఎంచుకోవాల్సిన సమయం ఇది, ఆలోచించుకోవాల్సిన సమయం ఇది, నిర్ణయం చేసుకోవాల్సిన సమయం ఇది అని రైట్ మెసేజ్ ఇచ్చాడు మొద్దుకై. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితాల్లో నా జీవితాల్లో కూడా దేవుడు ఇదిగో ఎంచుకోవాల్సిన సమయం ఇది. ఏలాగునా రద్దు చేయాలని, ప్రార్థన చేయాలని, దేవుళ్ళో ఉండాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, ఏ బలహీనతలైతే ఉందో, ఏ అవిధేయతలైతే ఉన్నదో, ఏ మనలో ఆయాసకరమైందో ఉందో దానిని తీసివేసే సమయం ఇది, సరి చేసుకునే సమయం ఇది, ప్రభు వైపు చూసే సమయం ఇది, ప్రభువులో జీవించే సమయం ఇది, ప్రభు కొరకు ఇదిగో బ్రతికే సమయం ఇది. ఈ చివరి దినాలు నీకోసమే. దేవునికి స్తోత్రం. ఇదిగో ఎవరికో ఏదో చేయాలనుకుంటే అది నీ మీదకే వస్తుంది, లేకపోతే నేనెవరికో చేయాలనుకుంటే అది నా మీదకే వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఎంచుకునే దానిలో ఉంటది. ఎలాగ ఎంచుకుంటున్నావు? ఈ రోజున అంటున్నాడు కదా, నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు అనే మాట చెబితే ఆమె ఏముందో తెలుసా? కంటిన్యూ చేద్దాం అక్కడ. అప్పుడు ఎస్తేరు మొర్దుకైతో మరలా ఇట్లనేను, నీవు పోయి షూషోనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు. దేవునికి స్తోత్రం. ఆమె ఎంచుకున్నది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థనే, దేవుని సన్నిధిలో ఉపవాసమే. యూదుల కోసమై తన మీదకి యూదుల ప్రజలు, ఆ ప్రజల మీదకు వచ్చిన మరణ శాసనము రద్దు చేయాలి, ఆ మరణ శాసనము తొలగిపోవడం కోసమై తన ప్రాణమును ఫలముగా పెట్టింది. దేవునికి స్తోత్రం. నేను ఇదిగో మరి అందరినీ సమకూర్చమంది, నా కోసం ఉపవాసం ఉన్నవాడు, ఉపవాసం ప్రార్థన చేయమని నేను ఉంటానని ఆమె ఒక మెసేజ్ ఇస్తుంది. ఏమయ్యా అంటే ఉపవాస ప్రార్థనే. ఈ టైం చేయాల్సింది, ఈ దినాలలో మనం చేయాల్సింది. ఎన్నో రకాల పాయాలు, ఎన్నో రకాల మరణ పాయాలు, ఎన్నో రకాల యాక్సిడెంట్లు, ఎన్నో రకాల శోధనలు, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్న దినాలు ఇవి. ఇలాంటి దినాలలో మనం ఎంచుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థనే. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, నీ యొక్క జీవితంలో ప్రార్థన ఉండాలి, నీ బిడ్డల జీవితంలో ప్రార్థన ఉండాలి, ఇదిగో మరి సంఘములో ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థనే దేవుని యొక్క కాపుదల, క్షేమకరమైన స్థితి వస్తుంది. కాపాడే దేవుడు ఆయన కొడుకుడు అలాగున కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగున ఉపవాస ప్రార్థన 3 దినాలని చెప్పింది. అలా చెప్పినప్పుడు కంటిన్యూ చేద్దాం అక్కడ.
నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందును ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తగా ఉండేనను నేనును దేవునికి స్తోత్ర. రాజుగారు పిలిచినప్పుడే వెళ్ళాలి, కానీ ఏమంటుందో తెలుసా, ఈ ప్రజల కోసము నేను అక్కడ నిలబడతాను. నేను వెళ్ళి నేను చనిపోతానేమో, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నేను నిలబడతాను అక్కడ. దేవునికి స్తోత్ర. దేవాది దేవుని దగ్గర నిలబడాలి, మనం ఎంచుకోవాలి, దైవభక్తిని ఎంచుకోవాలి, ప్రార్థనను ఎంచుకోవాలి, భక్తి జీవితాన్ని ఎంచుకోవాలి. ఈ లోకము ఎంత ప్రమాదకరమైందో తెలుసా, ఎప్పుడు ఏం జరిగిందో ఎవరికి గాసులాగానే వస్తుంది మనిషికి. కనుమలూరులో ఒక పాస్టర్ గారు, మరి జెట్పాల్ అని ఒక పాస్టర్ గారు, ఆయన భార్య అమ్మగారు, ఆమె అదిగో పెద్ద వయసే, గ్యాస్ లాగా వచ్చింది, బయటకు వచ్చింది, నిలబడింది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంది, మధ్యలో కోల్పోయింది, రాత్రి చనిపోయింది. ఈరోజు కనుమలూరులో కార్యక్రమం. ఇలాగ కోకొల్లలు. కారణం ఏంటో తెలుసా, అంత బాగుంది, ఈ చిన్న గ్యాసే ఇది, ఇందులో నుండి ఒక అపాయం వస్తుందని గుర్తు చేస్తున్నాడు దేవుడు. దేవుడిచ్చిన సమయం ఇది, దేవుడిచ్చిన కాలం ఇది, దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏమంటుందో తెలుసా, నిలబడతాను, రాజు ఎదుట నిలబడతాను. దేవుడి బిడ్డలారా, ఇక్కడ అహస్వేరోషు రాసు ఉండొచ్చు, ఆ రాజు కంటే ఉన్నతమైన రాసు ఉన్నాడు. రాసులకు రారాజు అనే దేవుడు ఉన్నాడు. నీ ప్రాణములు సకల మార్గములు ఆయన వశంలో ఉన్నాయి. ఆయనే కాపాడే దేవుడు, ఆయనే పోషించే దేవుడు, ఆయనే ఆదరించే దేవుడు. యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసు ప్రభువారు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, యేసు ప్రభువారు నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు, యేసు ప్రభువారు తన రెక్కల నీడలో దాచిపెట్టి ఈ రోజు వరకు సజీవులుగా ఉంచిన దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎంచుకోవాలి మనం, ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలంటే అది నీ చేతిలోనే ఉన్నది. అది అందుకోసం ఎస్తేరు ఎలా ఎంచుకుందో తెలుసా, ఉపవాస ప్రార్థన. దేవుని సన్నిధిలో అదిగో రాజు ఎదుట నిలబడతాను, అది ఎలా ఉన్నా కానీ నేను ఏమాత్రమూ భయపడను. నేను చనిపోయినా చనిపోతాను, నశించిపోతాను అంది. చూస్తారా, తన ప్రాణాన్ని బలముగా పెట్టింది. దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు నష్టం కలిగింది, ఎందుకు అపాయం కలిగింది, ఎందుకు శోధన కలిగింది, ఎన్ని ఆపద వస్తుంది, వాటన్నిటిని తప్పిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము 4వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా కనుక భూమి మీద కట్టబడుతున్న ఇళ్ళన్నీ కూడా, అది పెద్దయా చిన్నయా, అది మధ్య తరగతియా, లేని వాళ్ళయా, ఉన్న వాళ్ళయా, ఏదైనా కానీ అది ఎవరి చేతనైనా కట్టబడును. సమస్తమును కట్టువాడు దేవుడే. దేవునికి స్తోత్ర. దేవుడే కడుతున్నాడు, నీ కుటుంబాన్ని కడుతున్నాడని, నా కుటుంబాన్ని కడుతున్నాడని మరొకసారి ఈ దినాన నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఆయన కట్టే దేవుడు, ఇల్లుని కడతా ఉన్నాడు, ఆయన పని చేస్తా ఉన్నాడు. అందుకోసమే సమస్తము కట్టువాడు దేవుడే. అయితే ఇంటికంటే కనుక ఇంటికంటే ఎక్కువ ఘనత ఎవరికంట, కట్టిన వారికి ఘనత ఉన్నట్టు ఈయన మోషే కంటే ఎలాగున్నాడంటే యేసయ్య ఎలా ఎంచుకున్నాడంటే ఆయన ఎక్కువ మహిమకు. దేవునికి స్తోత్ర. ఎందుకో తెలుసా, ఇదిగో మన జీవితాలు కడుతున్న దేవుడు, మన కుటుంబాలు కడుతున్న దేవుడు. ఆయన మనకు ఎలాగునంటే మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడు. ఆ దేవుడు నీలో ఉండాలి, నాలో ఉండాలి, మనలో ఉండాలి. మహిమకు అర్హుడైన దేవుడు. ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయనను స్తుతిస్తున్నాం, ఆయనను ఘనపరుస్తున్నాం, ఆయనను మహిమపరుస్తున్నాం. ఆ దేవుడు ఈ సంవత్సరము నుండి మరొక సంవత్సరానికి దాటింప చేసే దేవుడు. దేవునికి స్తోత్ర. ఇది దాటాలంటే దేవుని యొక్క వాక్యం రాయబడిన మాట అంటున్నాడు కదా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో చెప్తున్నాడు మాట. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ ఉదయకాలం లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ సిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి
దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. అది ముందుకు వెళ్ళాలంటే ఇక ధైర్యం చాటల్లా. ఏంటయ్యా అంటే యోర్దాను నది అది దాటాలంటే అదిగో ఎలా ఉందయ్యా అంటే నీళ్లు నిండుగా ఉన్నాయి. యోర్దాను నది దాటాలయ్యా అంటే అపాయముతో చూచినది. నిజంగా అది దాటాలయ్యా అంటే అదిగో ఆ యొక్క నదిలో మునిగిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ నది దాటలేక నిలిచిపోయాడట, అక్కడే నిలబడ్డాడట. ఆ నిలిచిపోతేనట ఏం జరుగుతుందంట అక్కడ 3 దినాలు ఆలోచన చేసుకున్నారు. ఏమనయ్యా అంటే దేవా ఏం చేయమంటావయ్యా, ఈ నది దాటితేనే మేము స్వాధీనపరుచుకునే దేశానికి వెళ్తాము, మేమైతే ఇక్కడే ఆగిపోయామయ్యా, ఈ నది దాటలేకపోతున్నామయ్యా, ఏంటా పరిస్థితి అని ఆలోచిస్తూ 3 దినాలు పట్టిందంట. అయితే నాయకులు పాలములు తిరుగుతూ జనులకు ఇలాగున ఆజ్ఞాపించను, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన ఏ లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దేవునికి స్తోత్రా. ఏం నిర్ణయం తీసుకున్నారయ్యా అంటే, ఏమెంచుకున్నారయ్యా అంటే మనం ఒట్టిగా వెళ్తే వెళ్ళలేము, మనం ఒట్టిగా వెళ్తే దాటలేము, మనం ఒట్టిగా ఉంటే మనం దాటలేము. కానీ మనకేం కావాలి? దేవుడనే మందసం మనకు కావాలి. ఆ దేవుడే మనతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఆ దేవుడే ఉంటే ఎర్ర సముద్రం పైలుగా చేస్తాడు. ఆ దేవుడే ఉంటే ఇదిగో మరి ఎరుకో కోటగోడలు కూర్చుని ఆయన ఆ దేవుడే ఉంటే ఇదిగో మరి అదిగో అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు అని ఆలోచన చేసుకున్నారయ్యా అంటే మనందరం ఒక్కరమే వెళ్ళొద్దు, కానీ మన వెంట నిబంధన మందసాన్ని మాత్రం మనం తీసుకుని వెళ్దాం. దేవునికి స్తోత్ర. నిబంధన మందసం అంటే దేవునితో నిబంధన చేసుకొని వెళ్దాం అంటున్నాడు. ఈ రోజు మనం కూడా ఈ సంవత్సరం ఆఖరిలో ఏం చేసుకొని వెళ్ళాలట? నిబంధన చేసుకొని వెళ్ళాలి. ప్రభువా గత దినాలు తెలియక పొరపాటు, తెలియక అవిధేయతలు, తెలియక అదిగో వెనుకబడ్డామయ్యా, నీ ఆశీర్వాదం పొందలేకపోయామయ్యా, మీరు ఇచ్చిన స్థితిని మేము అనుభవించలేకపోయానయ్యా, అయ్యా క్షమించినాయన. ఎన్నో రీతులుగా ధనం ఇచ్చావు, ఎన్నో రీతులుగా అయ్యా అదిగో స్థితిగతులు ఇచ్చావు, ఎన్నో రీతులుగా మా కుటుంబంలో మేలు చేసావయ్యా, అయితే తగిన స్థితి మేము కలిగలేమయ్యా, దయతో క్షమించంటే ఆయన క్షమించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. వారు అలాగున ఉండి వారితో చెప్పిన మాట ఏంటయ్యా అంటే మందసానికి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, ఇన్ని మూరల కొలలు, అదిగో వేల కొలలు అవి ఆ యొక్క మరి మీరు దూరముగా ఉండాలని చెప్పారు. అలాగూ చెప్పి బయలుదేరి వారు వెళుతూ అంటాడు కదా ఒక మాట, 5వ వచనాన్ని చదువుదామా. మరియు యెహోషువ రేపు యెహోషువ కనుక ఎప్పుడైతే దేవుడు మన మధ్యలో ఉంటాడో ఆయన ఎప్పుడు ఏం చేస్తాడట? ఆయన నీటిని ద్రాక్షారసంగా చేసిన ఆయన అదిగో సముద్రములో ఆ నదిలో యోర్దాను నదిలో పడిపోయినటువంటి ఆ గొడ్డలి ఒక కొమ్మెత్తే పైకి తేల్చినటువంటి దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. రేపు మన మధ్యలో అద్భుతం చేస్తాడని ఈ రోజు అట్ట ఏం చేస్తున్నారంట వాళ్ళు. కనుక ఒక పరిశుద్ధముగా మనం ఎంచుకోవాలి. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా మన జీవితాలలో దేవుని కార్యాలను చూడాలంటే అది అసాధ్యమైనది. అంతే. అంటాడు దేవుని కార్యం చూడాలంటే మనలో అట్టి పరిశుద్ధత అవసరం దేవుని సన్నిధిలో. కాబట్టి అలాగున అంటున్నాడు కదా, రేపు అద్భుత కార్యం చేస్తాడు కనుక ఇలాగున మనం వెళ్దామని అనినప్పుడు వాడు బయలుదేరి వెళుతూ ఉండగా అక్కడ 12వ వచనం చదువుదామా. 12వ వాక్యం. కాబట్టి ప్రతి గోత్రములో ఒక్కొక్క మనుషునికి ఇశ్రాయేలు గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకుని సర్వలోకనాథుడైన యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఎంత అద్భుతమైందో. వెళ్ళలేనటువంటి మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడట? వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు.
నీళ్లు ఆపబడ్డాయి. నీళ్లు గట్ల మీదగా పారినాయి. ఇవి ఆ పారినటువంటి నీళ్ళట యాజకుల పాదాలు ఎప్పుడైతే ఆ యొక్క నీటిని తాకినాయో, ఇదిగో 3 దినాలు వాళ్ళు అనుకున్నారు వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళలేమేమో అనుకున్నారు. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? అక్కడ అన్నాడు కదా, నీళ్లు ఆపబడ్డాయి, ఏకరాశిగా నిలబడ్డాయి. వారు అదిగో ఆ తడికి వెళ్ళడానికి మార్గాలను దేవుడు సరళం చేశాడు. దేవునికి స్తోత్రం. అదిగో అంటాడు కదా, ఆ కంటిని చేస్తే ఆ మాట కనబడుతుంది అక్కడ మనకి. కోత కాలమంతయు యోర్దాను దాని గట్ల మీదను, అసలు మామూలుగా ఉంటేనేమో పొర్లి పారుతాయి అంట, గట్ల మీద దాకొంటాయి అంట. కానీ ఈ కాళ్ళు ఎప్పుడైతే తగిలియో, దేవుని యొక్క నిబంధన మందస్సు ఉందో, దేవుని సన్నిధిలో దిద్దుబాటు చేసుకున్నారో, వారు ఎంచుకున్నారో, మాకు దేవుడే కావాలని ఎంచుకున్నారో, ఆ ఎంచుకున్న దానిలో వెంట దేవుడు ఉన్నాడు. ఆ నీళ్ళట నిలబడ్డి, అంతే నిలబడ్డి దేవుని యొక్క అద్భుతమైన కార్యం అది. దేవునికి స్తోత్ర. సమస్యలు నిలబడిపోతాయి అంటే నేను తాకడానికి, నీ మీదకు వచ్చే జలములు, నీ మీదకు వచ్చే అగ్ని, నీ మీదకు వచ్చే అపాయము, నీ మీదకు వచ్చే శోధన, నీ మీదకు వచ్చే ఏదైనా ప్రమాదము అది తొలగిపోయేటట్టు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. అందరూ చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దేవుని నిబంధన మందస్సుమైన దేవుడు వెంటుండాలి, నీతో ఉండాలి. ఈ సంవత్సరం ఆఖరిలో ఒక పరీక్ష మనం చేసుకోవాలి. అయ్యా నువ్వు లేకుండా నేను, మోషే అన్నాడు ఇక వెళ్ళండి, ఆ కొంచెం దూరమే కదా వెళ్ళిపోండి అన్నాడు. మోషే ఏమన్నాడు? మోషేతో అంటున్నాడు దేవుడు, ఇక వెళ్ళండి, ఇప్పుడు దాకా తీసుకొచ్చాం మిమ్మల్ని, ఇక మీరు వెళ్ళండి అని అంటే, సరేనా ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదా వెళ్తాంలే అనలా. ఏమన్నాడట? నీ సన్నిధి మాతో రాని ఎడలా మేము వెళ్ళలేము. దేవునికి స్తోత్ర. ఈ సంవత్సరం ఆఖరు కూడా నీ ప్రార్థన అదే ఉండాలి. ప్రభువా నీ సన్నిధి మాతో ఉండాలి, మా కుటుంబంతో ఉండాలి, మా బిడ్డలతో ఉండాలి. నీ సన్నిధి ఉంటేనే మేము దాటి వెళ్ళిపోతామయ్యా. నీ సన్నిధి లేకపోతే మేమేమైపోతామో తెలియదు. ఆ ప్రార్థన ఎంచుకోవడంలో ఉన్నది. దేవుని సన్నిధిని ఎంచుకో, దేవుడు అలాగునే నీ పట్ల కార్యాలు చేస్తాడు. అందుకోసం ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే దేవుని యొక్క సన్నిధిలో అలాగున వాళ్ళు దాటుకుంటా వారు దేవుని యొక్క సన్నిధిలో అలాగున ముందుకు వెళ్ళిపోయారు. ఎస్తేరు కూడా ఎంచుకున్న దానిలో ఏ ఫలము చూస్తుందో తెలుసా? అంటున్నాడు 5వ అధ్యాయం 1వ వచనం, ఎస్తేరు గ్రంథం 5 1వ వచనం అయిపోయింది. ఇక 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొనిన రాజనగర యొక్క ఆవరణములో నిలబడి ఉండగా రాజు ఆసనం మీద ఎదురుగానున్న రాజావరణలో ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా దేవునికి స్తోత్ర. ఎంచుకున్న దానిలో ఆమె ఏం పొందుకుందయ్యా అంటే దేవుని యొక్క దయ. రాసు దయ పొందుకున్నది, అలాగున్న దేవాతి దేవుని యొక్క దయ మనం పొందుకోవాలి. ఆ దయ మనలను కాపాడుతూ సురక్షితముగా దారికి చేర్చేది. మరొకసారి దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలు చాలా మంది జీవితాలలో అది ఎలా జరిగిందో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, అదిగో ముందుగా సాగిపోవాలే కానీ అది ఆగిపోయే పరిస్థితి ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చిన విశ్వాస జీవితాన్ని బట్టి ముందుకు సాగుతాం. ఈ దినాన మనం ఎంచుకోవడంలో ఇక్కడ అదిగో ఆ యొక్క మొర్దుకై తన కుమార్తెతో చెప్తున్నాడు, ఎస్తేరుతో చెప్తున్నాడు, ఏమెంచుకుంటావు అని ఇష్టం. రాజ్యం ఉందలే, అధికారం ఉందలే, నాకు సింహాసనం ఉందలే, నాకు సురక్షితంగా ఉన్నాలే అనుకుంటే వేరే దిక్కు నుండి వస్తుంది. కానీ నువ్వు నశించిపోతావు, ఎట్టంతో ఏమవుతావు కూడా. అప్పుడు ఆమంటుంది కదా, నేను ఈ సమయంలో ఎందుకు తీసుకొచ్చేది ఇక్కడ తేపడ్డానయ్యా అంటే, ఎందుకు ఇక్కడ ఉన్నానంటే యూదుల కోసం ప్రార్థన చేయడానికి నిలబడ్డా. ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో నిలబడు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆ ప్రార్థన కుటుంబాన్ని కట్టేది, ఆ ప్రార్థన కుటుంబాలలో నెమ్మదిని కలిగించేది, సమాధానాన్ని కలిగించేది, దేవుని ఆశీర్వాదాన్ని కలిగించేది. దేవుడు సహాయం చేస్తాడు. ఇన్ని మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి అందరం తలలు